గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇలా శనగిత్తనాలు, పల్లీలు, ఇదిగోండి శనగిత్తనాలు, నూగులు, కారపొడి చేసుకుందాం. ఇదిగోండి ఈ కప్పు బరీగా శనగిత్తనాలు తీసుకున్నాను. అవి సన్న సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. శనగిత్తనాలు అయితే వేగినాయి. ఇదిగోండి ఇలా ఉంటే చాలు. నేనైతే పొట్టు తీసుకోవట్లేదు. ఇంకా చల్లారిని కూడా ప్లేట్లో తీసుకుందాం. ఇవి శనగిత్తనాలు చల్లగా ఆరిపోవాలి. ఏడి మీద మనం పెడితే అవి అంటే మరీ ముద్ద అవుతుంది. అదిగోండి మీద గిన్నె పెట్టుకొని నూగులు, ఇదిగోండి నూగులు వేసుకుందాం. అరకప్పు అండి నూగులు. అవి కూడా మనం బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. బాగా స్మెల్ వస్తాయండి, మంచి వాసన వస్తుంది. ఇల్లంతా బాగా వేసుకుందాం. ఇదిగోండి అవి కూడా బాగా వేసుకుందాము. సిమ్లో పెట్టుకోండి. హైలో పెడితే ఏం జరుగుతుందంటే లోనకంటూ ఏగదు గింజ. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుంటే లోనకంటూ బాగా ఏగుతాయి. కానీ మనం గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతాయి ఎమ్మటే. అదిగండి మనం స్టవ్ ఆపుకుందాం. అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బాగా చల్లారిపోయిందాక ఉందాం. చల్లారిపోయినాయి. ఇంక మనం వీటిని జార్లో తీసుకుందాం. ఇదిగండి నేనైతే పొట్టు తీయట్లేదు. అండి జార్లో తీసుకున్నాం కాబట్టి మనం ఎత్తగా పొడి చేసుకుందాం. ఒకసారి చూసుకుందాం. అదిగండి అలా ఉంటే చాలు. దానికి మనం ఇంకా కొంచెం చింతపండు, ఇదిగోండి ఈ కప్పు బరీగా కారపొడి, నెక్స్ట్ 1 స్పూను ఉప్పు అండి. ఇదిగోండి ఉప్పు కదా. నెక్స్ట్ పసుపు వేసుకుందాం కొంచెం. ఇదిగోండి కొంచెం పసుపు. మెత్తగా, మరీ మెత్తగా కాదు, మరీ పొలుగ్గా కాకుండా పొడి చూసుకుందామండి. అదిగోండి అలా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ చిన్నులపాయలు వేసుకుందాం. అదిగండి చిన్నులపాయలు వేసుకున్నాక దాంట్లో 1 స్పూను జీలకర్ర, కొంచెం ధనియాల పౌడరు, దీన్ని కూడా కెచ్చపెచ్చగా ఒకసారి ఆపుకుంటూ తిప్పుకుందాం. ఇంకోండి ఇలా ఉంటే చాలు. మనకి రైస్లోకైనా, లేదంటే మనం ఇడ్లీలోకైనా, లేదు దోశలోకైనా సూపర్గా ఉంటుంది. నూగులు, శనగిత్తనాలు పొడండి, కారపొడి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇది గిన్నెలో తీసుకుందాం. ఇదిగోండి మనకి కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఈ వీడియో కనుక మీరు చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి.